ఎగ్గు, ఓవెను, మైదా ఇవేవి లేకుండా రవ్వతోటి చాక్లెట్ కేకు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో తీసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు పంచదార, అరకప్పు పెరుగును కూడా వేసుకొని మూడింటిని బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు గోధుమ పిండి, 1/4 కప్పు రిఫైన్డ్ ఆయిల్ కూడా వేసుకొని 1/2 టీ స్పూను వంట సోడా, అర స్పూను బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్లు కోకో పౌడరు, అలాగే కొద్దిగా వెనిలా ఎసెన్స్, ఒక 1/4 కప్పు కాగబెట్టి చల్లార్చిన పాలను పోసుకొని ఒకే డైరెక్షన్లో ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. బ్యాటర్ కొద్దిగా గట్టిగా అనిపిస్తే మరో 1/4 కప్పు పాలను పోసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. కేక్ ట్రేకి నూనె కానీ బటర్ కానీ రాసుకొని మైదా పిండి కోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ అంతా ఇందులోకి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఈ గిన్నెని ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకొని ఒకసారి చాకుతోటి కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూసామంటే పిండి అంటుకున్నట్టయితే కేక్ అనేది బేక్ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.